ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దేహము గేహము వీటి యందు అమితమైన ఆసక్తిని ఏర్పరచుకుంటేనే ఇదే బంధము. అదే ఆసక్తిని నారాయణుడి పేద ఉంచితే అదే మోక్ష మార్గము అన్నారు. ఈ సంసార తాపాలు అంటే ఈ సంసారికమైనటువంటి తాపాలు బాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎవరిని బాధించం అంటే సహనశీలుని బాధించవట. సంసార తాపాలంటే ఏమిటి? బాధలు, దుఃఖాలు. ఎవరికి అనారోగ్యం వచ్చిందనుకోండి ఒక బాధ. అలాగే కరుణామయులు అంటే మానవులంతా ఇలా ఉన్నట్లయితే వారు క్రమేపీ బంధము నుండి ముక్తి చెంది మోక్షం వైపుకు వస్తారు. మోక్షం వైపుకు రావాలంటే ఇవి అలవర్చుకోవాలి మనం ప్రతి ఒక్కరూ. ఊరికే బంధం వైపుకి వచ్చేయలేరు. బంధాలను తెంపుకొని భగవంతుడి వైపుకి వెళ్ళిపోతే ఏమొచ్చేయదు. బంధాలని ఎలా తెంపుకోవాలో స్వామి మనకి చెప్తున్నాడు. ఎవరు తెంపుకోగలరు? సహనశీలురు, కరుణామయులు, సకల ప్రాణుల యొక్క హితము కోరేవారు. ఒరే వాడికి ఉపకారం చేయాలి, వీడికి ఉపకారం చేయాలి, అందరిలో పరమాత్మ ఉన్నాడురా అనే భావం కలిగిన వారు. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఉదారమైన స్వభావం కలవారు. శత్రుభావం లేనివారు. మనం దండం ఎలా పెట్టుకోవాలి? నేను ఎవరికి శత్రువులా కనపడకూడదు అనాలి. అంటే అవతలవాడు మనల్ని శత్రువుగా భావించకుండా ఉంటేనే చాలు, మనకు శత్రుత్వం అక్కర్లేదు. మనకి ఎవరు శత్రువులు లేరు, కానీ అవతలవాడు కూడా మనల్ని శత్రువులా భావించకుండా ఉంటే చాలట. ప్రశాంతమైన మనస్సు కలిగిన వారు ఎలా వస్తాయండి? సత్పురుషులను గౌరవించాలి. ముందర పెద్దవాళ్ళు వచ్చారంటే లేచి నిలబడ్డం, వాళ్ళకి ఏం కావాలో చూడడం, వాళ్ళు మానవుడిగా కాదు వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్తు, వయస్సు ఇవన్నీ కూడా వాళ్ళల్లో కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నాడనే భావం నీకు ఉండాలి. అన్ని వదిలిపెట్టాలి. సాధు స్వభావం ఉండాలి. దృఢమైన భక్తి ఉండాలి. ఒకడు ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు. పూజల దగ్గర దేవుడి దగ్గర పెట్టి దేవుడు పక్కన ఫోటో. దేవుడితో సమానం. వీడి వీకులు కాదు కదా దేవుడితో ఫోటోలు అండి. భక్తి 10 మందికి చెప్పడానిక కాదు, నీలో ఉండాలి భక్తి. దృఢమైన భక్తి ఉండాలి. నేను భక్తుడని చెప్పుకోవడం ఎందుకు? చేరాలి అంటే స్వామి చెప్తున్నాడు, నన్ను చేరాలి అంటే సకల లౌకికమైన కర్మలను, భవబంధాలని త్యజించాలి. సకలమైన లౌకికమైన కర్మలు అంటే మీకు ఏం తెలియదు. ఈ భవబంధాలు, బంధు మిత్రులందరినీ త్యజించాలి. వాళ్ళంతా కూడా మనకు కూడా రారండి. మానవుడు నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నాడు. అంటే మానవుడు శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు, ఆత్మ వెళ్ళిపోతుంది, వేరే వెళ్ళిపోతుంది. ఈ చొక్కాన్ని వదిలేస్తుంది, ఆత్మ వేరే చొక్కాలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఈ ఆత్మ ఈ శరీరం ఉంది కదండి, ఇది పంచభూతాలతో కలిపిన శరీరాన్ని మోసుకుపోతారు పిల్లలు. ఆత్మ అలా గాల్లో తిరుగుతూనే ఉంటుంది, మోసుకుపోతూ ఉంటారు వీళ్ళు. దీన్ని శరీరాన్ని కాల్చేస్తారు. పంచభూతాల్లో కలిసిపోతాయి. నీ కూడా ఏమొచ్చింది? బంగారం పెట్టుకున్నాం. ఇవేమీ రావయ్యా. నీ కూడా ఈ భవబంధాలు ఎవరు రారు, బంధువులు కూడా రారు. ఒక్కరోజే ఏడుస్తారు, రెండో రోజు ఏడవరు, 10వ రోజు 11వ రోజు ఘనంగా భోజనాలు పెట్టామా లేదా? మనం పెట్టే భోజనాలు 10 మంది ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారా లేదా? మంచి మంచి వెరైటీ పిండి. తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయాడు అన్న మాట ఎప్పుడూ లేదు. ఫోటో పెడతారు, 4 పువ్వులు వేస్తారు.
ఏముందయ్యా ఇంకా ఈ మానవులు ఈ లోకం ఏముందయ్యా? ఏమీ లేదు సుమా. అంచేత ఈ భవబంధాలు ఉన్నవాళ్ళు, లౌకికమైన కర్మల్ని వీటిని త్యజించిన వాళ్ళు మాత్రమే నన్ను చేరుకోగలరయ్యా అంటున్నాడు. ఈ ఊరికే చదివేయలేరు. ఏకాగ్రతతో మనస్సుతో నా కథలు వింటూ ఉండాలి, నన్ను కీర్తిస్తూ ఉండాలి. జగన్నాథ జగన్నాథ అని మనం పాడుతూ ఉండాలి. నారాయణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అని భగవంతుడి యొక్క నామాలని స్మరిస్తూ ఉండాలి. ఆయన్నే ఏకాగ్రతగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ సంసార తాపాలున్నాయే వాళ్ళు ఇబ్బంది పెట్టవు. ఇలా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టేదే ఉంది. మానవుడు వైరాగ్యాన్ని పొందితేనే మోక్షాన్ని పొందుతాడు. వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం భవబంధాల యందు వైరాగ్యం కలిగి ఉండాలి, విరక్తుడై ఉండాలి. ఇవంటే నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా బాబా, ఆసక్తి లేదు. నా భార్య పిల్లలు వాళ్ళు పళ్ళు పడతారు, అయిపోయింది. నాకు శ్రీమన్నారాయణుడు ఒక్కడే, ఆ భగవంతుడే ఈ భవబంధాలు సంసారం అనే సాగరాన్ని దాటించి ఆ సముద్రానికి అవతల వైపు చేర్చి ఆయనలో కలుపుకునేవాడు ఒక్క శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని స్వామి చెప్పాడు. అప్పుడు దేవహూతి ప్రశ్నించింది, ఓ పరమపురుష, భక్తి అంటున్నావయ్యా, ఆ భక్తి రూపం ఎటువంటిది? నేను ఒక్క ఆడదాన్ని, నాలాంటి ఆడవాళ్ళు ఆ భక్తిని ఎలా పొంది ఆ స్వామిని ఎలా పొందగలరయ్యా? కొంతమంది అంటారు, మాకు ఇంట్లో డబ్బు లేదు, ఏమీ లేదు, నేనేమి చూడగలనంటే, నోరుంది కదా, భగవంతుడి ధ్యానం చేయొచ్చు కదా, నీ మనస్సు ఉంది కదా, భగవంతుడిని ధ్యానం చేయొచ్చు కదా, నోటితో భగవంతుడి యొక్క గానాన్ని చేయొచ్చు కదా, నీ చేతితో చేతనంత సహాయం చేయవచ్చు కదా. ఇవన్నీ కావాలి, డబ్బే అవసరం ఏముంది? అక్కడ స్త్రీలా, ధనవంతుడా, ధనము లేనివాడా, ఇవన్నీ కాదు. ఈ దేవత ఏమని అడిగింది, భక్తి అంటే ఏమిటి? నాలాంటి స్త్రీలు కూడా ఈ భక్తిని మనం చేయగలరా, ఆచరించగలరా? ఓ నాదా, ఈ భక్తి స్వరూపం గురించి వివరించవయ్యా అని చెప్పి కపిల భగవానుడిని అడిగితే అప్పుడు ఆ భగవానుడు చెప్తున్నాడు, మానవుడు కర్మేంద్రియాల ద్వారా ఏం చేస్తాడు అంటే వేద విహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. జ్ఞానేంద్రియముల ద్వారా వస్తువుల యొక్క గుణ స్వరూపాలని గ్రహిస్తాడు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. అయితే ఈ నారాయణుడు కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా రెండు ప్రక్రియలను ఆచరిస్తూ స్వామిని కొలుస్తారు. ఇది అమ్మా, ఈ యొక్క భక్తిలో ఉన్నటువంటి వారు కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా. మనం తర్వాత కర్మేంద్రియాలు అంటే ఏమిటి, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటో తెలుసుకుందాం మనం తప్పనిసరిగా. ఈ కర్మేంద్రియాలు అంటే మనకి శరీరం నుండి, అంటే కర్మేంద్రియములు అంటే వాక్కు, చేతులు, అదే పాదములు, ఇవన్నీ ఇటువంటి కర్మేంద్రియాలు అన్నమాట. ఈ కర్మేంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు. అలాగే మాటలు, అలాగే చేతులు, పాదం అంటే వాక్ అన్నమాట అండి. ఉపస్థం అంటే పాయువని కూడా ఉంది, విసర్జనావయవాన్ని అంటారు, గుదాన్ని అంటారు. ఉపస్థం అంటే జననేంద్రియాలని. ఇవన్నీ కూడా ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మానవుడు భగవంతుడిని కొలుస్తూ ఉంటాడు. అటువంటి వాడు అన్నీ కూడా జయిస్తాడమ్మా. అన్నీ నా రూపాలే, స్వామి యొక్క రూపాలే. స్వామి ఆయన ఒక పెద్ద శరీరంగా ఉంటే 7 ప్రాకారాలు ఉంటాయట. ఈ స్వామిలోనే 14 భువనాలు ఉంటాయి. స్వామిలోనే అందరూ ఉంటారు. స్వామిలోనే ఆకాశం, స్వామిలోనే ఇవన్నీ సూర్య చంద్రులు, ఇవన్నీ కూడా స్వామిలోనే ఉంటారమ్మా. ఇవన్నీ కూడా నా దివ్యమైన రూపాలే. అయితే మరి స్వామి ఇలా బయట ఎందుకు అవతరిస్తారు అంటే అందరినీ తెలియజేయడానికి. ఇప్పుడు మరి తెలియజేస్తే కదా మరి తెలిసేది. ఆ ఋషులుండి ఆ వేదాలన్నీ మనకి చెప్తే కదా తర్వాత వంశం ద్వారా
ఒక్కొక్కరికి ఆ వేదం యొక్క గొప్పతనం తెలిసేది. ఆనువంశిక విధానం అంది. మన మహర్షులు పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు తర్వాత తరతరాలు అందించబడుతూ ఉంటాయి. అష్టాదశ పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అవి నశించేవి కాదు. అంచేత స్వామి ఏమంటాడు, నా రూపాలే అన్నీనమ్మా, దివ్యమైనవి. నా రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. నా రూపాన్ని దర్శించడానికి మహాయోగులు తహతహలాడుతూ ఉంటారు. ఆ భాగవతోత్తములందరూ కూడా నా కథల్ని వింటూ ఉంటారు, నా లీలల్ని తెలుసుకుంటారు. నా సౌందర్యం, పరాక్రమం, అవయవ సౌందర్యం, నా మధురమైన మాటలు, నా సుందరమైన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అని భగవద్గీత వింటారు. ఇలా స్వామి ఏమి చెప్తే అటువంటి విషయాలన్నీ వింటారమ్మా. ఇలా వింటూ లౌకికమైన వాంఛలు వదిలి జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా నన్నే సేవిస్తూ ఉన్నటువంటి వారు నా ధామాన్ని చేరుతారు, విష్ణుధామాన్ని పొందుతారట. ఆ విష్ణుధామం పెడితే అందరూ అనుకుంటారు స్వర్గకామో యజేత అని ఏదో వాక్యం ఉంటుంది. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. స్వర్గం వస్తే ఏమిటి? సుఖాన్ని పొందుతాడు. ఎన్నాళ్ళు? కొన్నాళ్లే. ఆ స్వర్గంలో వాసం ఎన్నాళ్ళు ఉంటాడంటే వీడి పుణ్యం ఎంతకాలం ఉంటే అంత. మన బ్యాంకులో డబ్బు అకౌంట్లో ఎంత ఉంటే అది వాడు విత్డ్రా చేసుకోవచ్చు. డబ్బులు లేని విత్డ్రా ఏం చేస్తావు? ఆ విధంగా నువ్వు చేసిన పుణ్యం ద్వారా స్వర్గాన్ని పొందితే స్వర్గ సుఖాలను అనుభవించి నీ పుణ్యం అయిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాలి. భూలోకం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పుణ్యాలు చేసుకుంటే స్వర్గలోకం, పాపాలు చేస్తే నరకలోకానికి మానవుడు పొందుతాడని అర్థం కదా. జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా అనన్యమైన భక్తితో నన్నే సేవించేవారు నా యొక్క ధామాన్ని చేరుతారు. అక్కడ భోగ సంపత్తులు అనేకమైన ఉంటాయి, వాటిని అనుభవించరు. అష్టసిద్ధులు, అనిమా, మహిమ, గరిమ అనే సిద్ధులు ఉంటాయి. ఈ సిద్ధుల్ని ఏవి వాడు ఉపయోగించరు. వైకుంఠ సుఖాలని ఏది కోర్రయ్యా, అన్నీ వాళ్ళు స్వయంగానే అంతటా వస్తాయి. వాళ్ళు ఏమో అడగక్కర్లేదు. ఇప్పుడు ఒక పెద్ద ఉన్నతమైన పదవి వచ్చిందనుకోండి, అందరూ వాళ్ళే భగవంతుడి మనకి ఆ ఉన్నతమైన పదవికి ఏం అనుభవించాలో అవన్నీ కూడా అడగకుండానే వస్తాయి. అలా ఈ పరంధామ ఈ ప్రదేశంలో వస్తాయా? నా లోకంలో అంటే అథో విభూతిం మమ మయా వినస్తాం ఐశ్వర్యమష్టాంగమను ప్రవృత్తిం శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం పరస్య మే తే శృణువతేతు లోకే అన్నారు. నా లోకంలో వారు ఎన్నటికీ కూడా నశించరయ్యా. కాలచక్రం కూడా వారిని ఏమీ చేయదు. చూడండి, కాలం వయసు పెరిగి కొలిదే మనం ఇంకా సమయం దగ్గర పడింది రా అని బాధపడతాం. పుట్టినవాడు మరణించక తప్పదు, అంతే కదండి. ఆ విధంగానే వాళ్ళ కాలచక్రం వాళ్ళు ఏమీ చెయ్యదు. ఏషామహం ప్రియమాత్మా సుతశ్చ సఖా గురు సుహృదో దైవమిష్టం. ఎవరికి ఏ స్థితిలో ఉంటే వారికి ఆ రూపంలో భగవంతుడు సహాయం చేస్తాడు. ఉదాహరణకి పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి అబ్బాయిలు అవసరం, పుత్రుల్లా సహాయం చేస్తాడు. ఒకడు ఈక్వల్గా ఉంటాడు, సమానమైన వయసు, వాడు యుక్త వయసు, వాడికి స్నేహితుల్లా సహాయం చేస్తాడు. చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి గురువులా ఉపదేశిస్తాడు. ఎవరు ఏ రూపంలో ఎవరికి ఏది కావాలో అది నేను చేస్తానయ్యా. ఇష్ట దైవం వలె నన్ను పూజిస్తారు వారు. ఆ విష్ణుధామంలో కూడా ఖాళీగా కూర్చోరు, ఆ పరమాత్మనే పూజిస్తూ ఉంటారు. మాతా ఆ పరంధామంలో కూడా పరమ భక్తితో సేవిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరికి మనం లభిస్తాం అంటే డబ్బు, పశువులు, గృహము, సంపదలు ఇవన్నీ వదిలేయాలి. సర్వజ్ఞుడైనటువంటి నన్నే పరమ భక్తితో సేవిస్తే అట్టి వారికి మృత్యు రూపంలో అంటే వారికి మందరం మృత్యు భయం అనేది ఉండదు. ఆ భయాన్ని తప్పించి వాళ్ళని తరింప చేస్తాను అన్నాడు స్వామి. ఏ వదిలేయాలి?
లింగ శరీరానికి సంబంధించినటువంటి ఇవన్నీ వదిలేయాలి. చూసారా, డబ్బు డబ్బు సంపాదించాము, డబ్బు అనేది పశువులు, ధనము, భార్య, పిల్లలు, ఇవన్నిటినీ కూడా త్యజించి పరమాత్మను ఎవరైతే అనన్యమైన భక్తితో సేవిస్తారో వారిని నేనే రక్షిస్తాను అన్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, ప్రకృతి పురుషులకి నేనే. ప్రకృతి పురుషులు ఆత్మస్వరూపుడైనటువంటి నన్ను తప్ప ఎవరిని ఆశ్రయించినా వారు ఎవరూ రక్షించలేరు. చూసారా, ఇక్కడ ఈ భయం అనే సంసారము అనేటువంటి భయం అవ్వచ్చు, ప్రాణ భయం అవ్వచ్చు, ఈ భయం నుండి ముక్తి కావాలి, మనం రక్షించాలి అంటే ఎవరు రక్షిస్తాడు? ఒక్క నేనే రక్షించగలను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రక్షించగలరా? ఏమి రక్షించలేరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు రక్షించలేరయ్యా, నేనొక్కడనే రక్షిస్తాను. ఏమిటనుకున్నావమ్మా? నాకు భయపడి ఈ గాలి వీస్తోంది, నాకు భయపడి ఈ సూర్య భగవానుడు సూర్యకాంతిని ఇస్తున్నాడు, ఇంద్రుడు నాకు భయపడి వర్షాలను కురిపిస్తున్నాడు, నాకు భయపడి ఈ అగ్ని రజులుతోంది, మృత్యువు కూడా నాకు భయపడి వాడి పని వాడు చేసుకుపోతున్నాడు. కానీ నేనే అక్కడుంటే మృత్యువు కూడా రాడు. అంటే నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారిని మృత్యువు కూడా ఏమీ చేయలేడని అర్థం. అంచేత యోగీశ్వరులు అనేవారు నన్ను సేవిస్తారు. అంచేత వాళ్ళకి అసలు భయమే ఉండదు. అంచేత గాఢమైనటువంటి భక్తి యోగముల ద్వారా వారి యొక్క మనస్సు నా యందు స్థిరంగా ఉంచుకున్నటువంటి మానవులకి ఈ లోకంలో పరమ శ్రేయస్సు కలుగుతుందమ్మా, అంతకన్నా మించినటువంటిది ఏమీ లేదు అన్నాడు. ఏతావానేవ లోకేస్మిన్ లోకే అస్మిన్ లోకే, ఈ లోకంలో పుంసాం నిశ్రేయసోదయ తీవ్రేణ భక్తి యోగేన మనోమయ్యర్పితం స్థిరం. గాఢమైనటువంటి భక్తి యోగం ద్వారా తమ మనస్సుల్ని నా యందు నిలపాలి. అటువంటి వారికి ఈ లోకంలో పరమశ్రేయస్సు కలుగుతుంది అని. ఏమిటండి మనస్సు అంటారు, భగవంతుడి యందు ఉంచాలి అంటారు. అసలు ఈ మనస్సే మనం భగవంతుడి యందు ఉంచలేము. అంటే మనస్సు భగవంతుడి యందు ఉంచేటువంటి చిన్న మార్గాన్ని చెప్పారు. మనం రోజు కూడా యోగ సాధన అనేది చెయ్యాలి, ప్రాణాయామం చెయ్యాలన్నారు. గాలిని పీల్చడం వదలడం నియంత్రిస్తూ ఉండాలి. ఈ గాలి పీల్చేటువంటి శ్వాస మీద ధ్యాస అని చెప్తూ ఉంటారే, ఆ శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా మనస్సుని ఏకాగ్రత చేయగలిగే శక్తిని మనం సంపాదించాలి. మనస్సును ఏకాగ్రత చేసి నిర్మలమైనటువంటి మనస్సుతో భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ భగవంతుడిని ఏదో రూపంలో అనుకోవాలి. కృష్ణుడంటే ఇష్టమైతే కృష్ణ రూపంలో భగవంతుడిని సేవించాలి. రాముడంటే ఇష్టమైతే రాముడి రూపం, ఆ రాముడి యొక్క రూపమే నీ మనస్సులోకి రావాలి. రాముడు చక్కని కిరీటాన్ని ధరించాడు, రాముడు చక్కని వస్త్రాలను ధరించాడు, ఆ విల్లును ధరించాడు. ఆ యొక్క సుందర స్వరూపం, ఆ సువర్ణమైన కాంతి, బ్రహ్మమైన తేజస్సు, చిరునవ్వు, మందహాసములు, ఆ రామో విగ్రహవాన్ అన్నట్లుగా రామరూపమే నీ మనస్సులో నిలుపుకోవాలి. ఇదే భక్తి. అనన్యమైన భక్తి యందు ఎప్పుడైతే నీ మనస్సును నువ్వు నియంత్రించుకోగలిగేవో ఈ బయట కర్మ వాసనలన్నింటినీ కూడా చాలా సులభంగా తెంచుకోగలవు. ఎప్పుడైతే నీ మనస్సును నియంత్రించుకోలేకపోయావో, మనస్సు అంటే నిర్మలమైన జలం, ఆ నిర్మలమైన జలంలో బురద చేరితే ఆ జలం ఎలా పాడైపోతుందో నీ మనస్సులో బాహ్యమైనటువంటి కోరికలు, విషయ వాంఛలు, లౌకిక వాంఛలు, చూసావా వాళ్ళు అందంగా ఉన్నారు, మన అందంగా లేవేమో, వాళ్ళు చూసావా వాళ్ళ కేశములు బాగున్నాయి, మన జుట్టు బాగోలేదేమో, చూసావా వాళ్ళు ఇంద్రమైన భవనంలో ఉన్నారు, మన సామాన్యమైన భవనంలో ఉన్నాం, మనం నడిచెడుతున్నాం, వాడు కారులో పెడుతున్నారు, చూసావా నాకు అది లేదు ఇది లేదు అనుకుంటాడు. ఎంతసేపు లౌకికమైన వాంఛలే అనుకుంటాడు. ఇవి కాదురా అబ్బాయి, ఇవన్నీ నిర్మలమైన మనస్సుతో ఇవన్నీ త్యజించాలి. ఎవరైతే త్యజిస్తారో వారే పరంధామాన్ని పొందుతారు. ఎవరైతే పరంధామాన్ని పొందుతారో
వారిదే అసలైన భక్తి అమ్మా. ఈ అజ్ఞానం అనే బంధాలని తెంచుకుని నువ్వు బయట పడినప్పుడే ఆత్మజ్ఞానం ద్వారా భగవంతుని చేరుకోగలవు అని చెప్పి తల్లికి ఆత్మజ్ఞానాన్ని మెల్లిగా ఆ కపిలుడు చెప్పడం ప్రారంభం చేశాడు. ఇంకా మిగిలినటువంటి విషయాల్లో రేపు చాలా అత్యద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, మన శరీరంలో ఏది ప్రకృతి, ఏది పురుషుడు, ఈ ప్రకృతి పురుషుల యొక్క తత్వం అంటే ఏమిటి, మనం దేన్ని సాధించాలనేటువంటి అత్యద్భుత విషయాన్ని రేపు స్వామి మనకి అందిస్తారు అని తెలియజేస్తూ, మరి ఈ విషయాలందరినీ కూడా మీరు 10 మందికి పంచుతారని చెప్పేటువంటి సుహృద భావంతో కోరుకుంటూ, మరి మీరు వినడం ద్వారా పుణ్యమే అనుకోకండి, మీరు అందరికీ అందివ్వడం ద్వారా కూడా మంచి పుణ్యం మీకు అందరికీ లభిస్తుందని తెలియజేస్తూ, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడైతే మన పూర్వజన్మ కర్మ వాసన లభ్యం చేత పొందినటువంటి పాపములు నశిస్తాయో శుభ పరంపర అనేది మనకి ఏర్పడుతుందనే భావంతో స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. స్వామి వెళ్ళి మనం దేవాలయాలకు వెళ్ళి పూజించామా, ఇన్ని కొబ్బరికాయలు కొట్టామా, ఇంత ఖర్చు పెట్టుకున్నామా అన్నది కాదు. స్వామిని నీ మనసులో నువ్వు నిలుచుకోగలిగేవా లేదా, స్వామి నామాన్ని స్మరించేవా లేదా, నీ మనసులో స్వామి ఉన్నాడా లేదా అనే భావంతో మనం ముందుకు వెళితే ఈ బాహ్యమైనటువంటి, ఈ లౌకికమైనటువంటి వారు శత్రు బాధలు, రుణ బాధలు, ఏ బాధలు మనల్ని బాధించవు అని చెప్పి తెలియజేస్తూ మంచి విశేషాలతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.